యవనస్తుల కుడి కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని లేఖన భాగాలు మనం చూసుకొని వాక్యం ధ్యానం చేసుకుందాం. రండి. సామెతల గ్రంథము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనాలు మార్చి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనాలు మార్చి మనం చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. చదవండి. గట్టిగా చదవాలా? దయను సత్యమును ఎన్నడను నేను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ప్రభు సాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ప్రేంగల మా పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ పాదాలకు వందనాలు. సాయంకాల సమయంలో యవనస్తుల కుడి కొరకై ప్రభా మీ బిడ్డను తీసుకొని వచ్చినందులకై మీకెంతో నాయన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రేంగల మా పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ పాదాలకు వందనాలు. సాయంకాల సమయంలో యవనస్తుల కుడి కొరకు ప్రభావం తీసుకొని వచ్చినందులకై మీకు ఎంతో వందనాలు ప్రభా. మరి మాటల ద్వారా నాయన మిమ్మల్ని మహిమపరచగలిగినాం దేవా, మీకు వందనాలు ప్రభా. మరి వాక్యం కొరకు నాయన చదువుకున్న లేఖన భాగాలు దీవించము, ఆశీర్వదించము ప్రభా. మరి యవన బిడ్డలతో మీరు మాట్లాడము తండ్రి. వారు ఎక్కల కొలది వాక్యాన్ని పంచిపెట్టుము. ఎలాంటి ఎక్కర కలిగి ఉన్నారు, ఎలాంటి అవసరం కలిగి ఉన్నారు ప్రభా, మీరు ఎరిగినటువంటి దేవుడవు తండ్రి. వారి ఎక్కర్లన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో వాక్యం ద్వారా మీరే తీరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. అలాగ సరిచేయబడి సరిదిద్దపడి ఆయన సంతోషంగా ఇక్కడ నుండి వెళ్ళుటకు ప్రభా సాయం దయచేయండి. వాక్యాన్ని వినడమే కాకుండా వాడి హృదయంలో భద్రపరుచుకొని అలాగ జీవించుటకు ప్రభా యవన బిడ్డలకు సహాయం దయచేసి మీరే మహిమ పొందండి. నిలబడుతున్న మీ దాసుడు అయ్యగుడ పాత్రుడు ప్రభా నాయన మీ సిలువ చాటును మరుగుపరచము, మీ బూరగా వాడుకున్నాము దేవా. సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. యవనస్తులు దేవునికి ఎంతో అవసరం. యవన బిడ్డల ఎడల దేవుని యొక్క సంకల్పము ఎంతో గొప్పది కనుక దేవుని వాక్య ప్రకారంగా కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది. కనుక లోకంలో ఎన్నో విపత్తుకరమైన పరిస్థితులు ఉంటూ ఉన్నాయి, ఎన్నో అనానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులలో దేవుడొకడే మనకు ఆధారము, దేవుడొకడే మనం నడిపించగలడు, దేవుడొకడే మనల్ని కాపాడగలడు. కనుక ఆ లోకమంతా చెడిపోయింది. టీవీ చెడిపోతే ఏం చేయాలి? రిపేర్ చేయాలి. అలాగే లోకాన్ని కూడా రిపేర్ చేయాలి. దేవుడు ఒకసారి రిపేర్ చేసినాడు, లోకం విలువిల్లాడి తట్టుకోలేకపోయింది. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రభు రాకడ సమీపంగా ఉండే దినాల్లో యవన బిడ్డలైనటువంటి మీరందరూ కూడా దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి జీవితం మనము జీవించాలి. దేవుడు సెలవిచ్చినది, దేవుడు ఏమైతే సెలవిచ్చినాడో దాని యవన బిడ్డలైనా మీరు చేసినట్లయితే దేవుడు మీ జీవితంలో ఆశీర్వాదము ఇచ్చేవాడుగా ఉన్నాడు. చాలాసార్లు యవన బిడ్డలు ఏం చేస్తారంటే సొంత ఆలోచనలు కలిగి ఉంటారు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు. కనుక ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. సొంత తలంపు, సొంత ఆలోచనలతో మీ జీవితాలు సరిదిద్దుకోలేరు, సరి చేయబడలేవు, సరైన మార్గంలో మీరు ప్రయాణం చేయలేరు. కనుక మన ఆలోచన దేవునికి అప్పచెప్పుకోవాలా. మీకు అర్థమయ్యేదానికి నేను ఒక మాట చెప్తా చూడండి. వాళ్ళ డాడీ ఒక అమ్మాయిని ఎగ్జిబిషన్ పోతా ఉంది అంటే ఒక అమ్మాయికి డబ్బులు ఇచ్చి పంపించినాడంట. ఎంత ఇచ్చినాడు తెలుసా? ₹1 ఇచ్చినాడంట. ₹1 ఇచ్చి పంపించాడు అమ్మాయిని. ఎగ్జిబిషన్ పోయింది అమ్మాయి, అన్నీ చూస్తూ ఉంది. ఈ పెన్ను ఎంతండి అంటుంది. ఈ పెన్ను ₹1. అరే నా దగ్గర ₹1 ఉంది, ఈ పెన్ను నేను కొనుక్కుందాం అనుకుంది. తర్వాత అది హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా, అది ఎంత అండి అని అడిగింది. అది ₹1 అని, అది కొనుక్కోవాలనుకుంది. అట్లా 4-5 రకాల అమ్మాయి అడుగుతా వచ్చింది. అయితే అన్నీ తనకు కావాలా. తన దగ్గర ఎంత ఉంది? ₹1 మాత్రమే ఉంది, 100 పైసలు.
రూపీ మాత్రమే ఉంది. 1 రూపీకి ఏమొస్తుంది? ఒకటే వస్తుంది. దీని అర్థం ఏంటి అంటే, యవన బిడ్డలైనా మీరు కూడా ఈ జీవితము 100 పైసల ఈ జీవితాన్ని ప్రభువుకు అప్పజెప్పుకోవాలి. ప్రభు చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడాలి. కనుక ఈ లోకం ఎన్నో చూపిస్తుంది. ఏం చూపించింది? అమ్మాయికి పెన్ను కొనుక్కో, హెయిర్ బ్యాండ్ కొనుక్కో, ఇంకొకటి కొనుక్కో, అది కొనుక్కో, ఇది కొనుక్కో అన్నీ చూపించింది అమ్మాయికి. ఆ అమ్మాయి దగ్గర ఎంత ఉంది? 1 రూపాయే ఉంది. కనుక ఈ చిన్న జీవితానికి ఈ లోకం నీకు ఎన్నో చూపిస్తుంది. ఇట్లా బతుకుతాం, అట్లా బతుకుతాం. కొంతమంది యవనస్తులు అయితే కొంతమంది సినిమా యాక్టర్లను రోల్ మోడల్గా తీసుకుంటారు. వాళ్ళు నడిచినటువంటి దారిలో నడచాలని ఇష్టపడతారు కదా. డ్రెస్ కానీ, హెయిర్ స్టైల్ కానీ ఇలాంటివి ఏదైనా సరే వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు కదా. అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుడు ఒక మాట చదవండి, సామెతలు 3:1 చదవండి త్వరగా. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. కనుక దేవుని వాక్యం చెప్తోంది, ఉపదేశమును ఏం చేయాలంట? ఏం చేయాలా చెప్పండి? మర్చిపోకూడదు కదా. సండే స్కూల్ నుంచి ఎన్నో వాక్యాలు విని ఉంటారు కదా. సండే స్కూల్ నుంచి, యూత్ మీటింగ్ నుంచి ఎన్నో వాక్యాలు విని 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 రూతు అనగానే చెప్తారు కదా, ఎస్తేర్ అనగానే చెప్తారు కదా, దావీదు అనగానే చెప్తారు కదా. ఈ హృదయాన్ని, వాక్యాన్ని మన హృదయంలో భద్రం మనము చేసుకోవాలి. కాలం చాలా విలువైనది. సమయాన్ని గుర్తించి ఈ లోకయాత్రలో యవన బిడ్డలైనటువంటి మీరు మీ జీవితాన్ని మౌల్డ్ చేసుకోవాలి. మీ జీవితాన్ని మౌల్డ్ చేసుకోవాలి. అనేక సందర్భాల్లో, అనేక సార్లు ఎన్నో అనానుకూలమైనటువంటి పరిస్థితులు మన యవనస్తులకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ పరిస్థితులన్నీ అధిగమించడానికి దేవుడు శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు. ఆ పరిస్థితులన్నీ అధిగమించాలంటే దేవుని ఉపదేశాన్ని మర్చిపోకూడదు, దేవుని మాటలు మర్చిపోకూడదు. దేవుని ఆజ్ఞలను ఎట్లా పాటించాలంట? ఎట్లా చదవండి, ఆడే ఉంది కదా. ఎట్లా అండి? హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా. కనుక దేవుని వాక్యం ఇష్టపూర్వకంగా వినాలి, ఇష్టపూర్వకంగా హృదయంలో భద్రం చేసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చూడండి ఒక మాట. 4వ వచనం చదవండి. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకుందువు. కనుక మనందరికి ఇష్టం, ఏమిష్టం తెలుసు? ఏమిష్టం చెప్పండి? మంచోడని అనిపించుకోవాలి, మంచి అమ్మాయి, మంచి అబ్బాయిని అనిపించుకోవాలి అని మనందరికి కూడా ఇష్టమే. అయితే అది మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలా? దాని పైవచనంలో ఏముంది? దాని పైవచనంలో ఏముంది చూడండి. మొట్టమొదటిగా ఉపదేశం, మొదటి వచనంలో ఉపదేశమును మరవకూడదు, హృదయపూర్వకంగా ఆయన వాక్యాన్ని గైకొనాలా. దయను సత్యమును 2వ వచనంలో ఉంది. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీకోకుండా మనము జాగ్రత్తగా మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే దేవుడిచ్చే దీవెన, దేవుడిచ్చే ఆ యొక్క ఆశీర్వాదాలే మనము పొందగలం. అన్న ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉంది, చాలా కష్టం కదన్నా. ఇదంతా చేయాలంటే చాలా కష్టం. దేవుని ఉపదేశాన్ని మరవకూడదు అంటూ ఉన్నారు. ఇంకా హృదయపూర్వకంగా గైకొనాలా, దయను సత్యం, ఇదంతా చాలా పెద్ద పని, ప్రాసెస్. ఇది మా వల్ల అయ్యే పని కాదు కదా. యవనస్తులు తొందరగా అదే అనుకుంటారు. అయితే ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి అప్పచెప్తామో, ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుని చేతిలో పెడతామో, దేవుడే మన జీవితాలను నడిపించేవాడుగా ఉంటాడు. కనుక హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలు మనం గైకొనాలి. దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో దేవుని ఆజ్ఞలు గైకొన్నటువంటి వారు ఉన్నారు, గైకొనని వారు ఉన్నారు. గైకొన్న వారు దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళు పొందుతూ వచ్చినారు. వారి జీవితం విజయవంతంగా నడుస్తూ వచ్చింది. వారి జీవితంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అయితే కొంతమంది దేవుని ఆజ్ఞలు గైకొనకుండా కుటుంబం కూడా పతనం అయిపోయింది. ఆ కుటుంబం ఏందో మనందరికీ తెలుసు. ఏంది చెప్తారా? చదవండి. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 2:17 చదవండి దయచేసి. 2:17. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షఫలములు తినకూడదు, నీవు వాటి తినిదినమున నిశ్చయంగా చచ్చేదావని నరుని ఆజ్ఞాపించెను. దేవుడు నరునికి ఆజ్ఞాపించినాడు. ఈ యొక్క మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షఫలం తినకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. అయితే ఆజ్ఞను ఆదాము ఫ్యామిలీ గైకొన్నారా? గైకొనకపోవటాన్ని బట్టి ఏమైంది? ఏదేను వనం నుండి వాళ్ళు
త్రోసివేయబడినారు. ఇంకా ఎప్పటికి కూడా ఆడికి రాకోకుండా దేవుడు ఏం చేసినాడు, ఖడ్గ జ్వాలలను అక్కడ ఉంచుతూ వచ్చాడు. కనుక ఈ సాయంకాల సమయంలో యవన బిడ్డ, దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే నీ జీవితంలో నీకెంతో నష్టం ఉంది. కనుక దేవుని ఆజ్ఞలు గైకొనాలా, వాటిని అనుసరించాలా, వాటి ప్రకారం మనము నడుచుకునేటటువంటి వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు కదా, ఎంతగానో ప్రేమించి మన కొరకు సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచినాడు. ఆ దినాన ఆదాము కొరకు దేవుడు ఏం సిద్ధపరిచినాడో, ఈ దినాన మన కొరకు దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచినాడు. యవన బిడ్డలైనా మీరందరూ కూడా పరలోక రాజ్యం చేరడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో గొప్ప క్రయం చెల్లించినాడు కదా, మనందరికీ తెలుసు. యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. శపితమైనటువంటి భూమి నుండి తీయబడినటువంటి ముళ్ళుతో అల్లబడినటువంటి కిరీటాన్ని యేసు ప్రభుకు పెట్టడం జరిగింది కదా. యేసు ప్రభు ముఖమంతా ఏమైందంట, రక్తసిక్తం అయిపోయింది. ఆయన యొక్క చెవులు ఏం చేస్తూ ఉన్నాయి తెలుసా, సిలువలో దొంగ మాటలు, దొంగ ప్రార్థన ఆయన చెవులు వింటూ ఉన్నాయి. ఆయన కన్నులు యెరూషలేమును చూసి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. అంటాడు కదా, మీరు మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడువుడి అంటాడు. ఇంకా మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారి చెక్కిళ్ళు రానవ వారు కొడతా వచ్చినారు, చెంప మీద వెంట్రుకలు పీకుతా వచ్చినారు. యేసు ప్రభు వారి యొక్క భుజాలు ఏం చేసినాయి మనందరికీ తెలుసు, ఏం చేసినాయి, సిలువను మోసినాయి కదా. సిలువను మోసినాయి, ఎంతో బరువైనటువంటి సిలువను ఆ కలవరి మార్గంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మోసుకుంటూ వచ్చినారు. ఆయన యొక్క ప్రక్కలో ఏమైంది, బల్లెపు పోటు. ఆయన చేతులు ఏం చేయబడినాయి, ఆయన 2 చేతులలో మేకులు కొట్టబడినాయి. ఆయన 2 కాళ్ళు ఏం చేయబడినాయి, శీలలు కొట్టబడినాయి. అయిన విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు టాప్ టు బాటం, పైనుంచి కింది వరకు యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరం అంతా కూడా మన కొరకు అప్పగించబడింది కదా. చాలాసార్లు సిలువను గురించి తేలిగ్గా మాట్లాడుతూ ఉంటాం కదా. సిలువను గురించి యవనస్తులకు చెప్తే సిలువే కదా, సిలువే కదా, రోజు వింటూ ఉన్నాం కదా. యవన బిడ్డ, నీ జీవితంలో సిలువ కార్యం జరిగిందా? సిలువ నిన్ను సంధించిందా? సిలువ ద్వారా నువ్వు సంధించబడినావా? సిలువ నీ జీవితంలో కార్యకారి అయిందా? సిలువ ద్వారా నువ్వు నడిపించబడుతూ ఉన్నావా? సిలువకు నీ జీవితాన్ని అప్పగించుకున్నావా? దేవుడు మంచి తరుణం ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా యేసుప్రభుని ఎవరైనా హృదయంలో చేర్చుకుంటే వాళ్ళ హృదయంలో చేర్చుకోనండి. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే దీవెన ఆశీర్వాదం పొందండి. మానవ జీవితంలో యవ్వన జీవితం చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక యవ్వన దశలో ఏం నేర్చుకుంటారో మీ జీవితం అంతా కూడా దాని ద్వారానే నడిపించబడతారు కదా. దేవుని వాక్యంలో రాబడింది, మనుషుడా నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. ఇప్పుడు మీరు ఏం నేర్చుకుంటారో మీ లైఫ్ లాంగ్, మీ జీవితం అంతా కూడా దాని ద్వారా నడిపించబడుతుంది. ఒకవేళ ప్రభు సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని, దేవుని వాక్యం నేర్చుకొని దేవుని వాక్యం ద్వారా మీరు జీవింపగోరితే మీ జీవితం అద్భుతమైనటువంటి విధానంలో మార్చబడుతుంది. మీకు తెలుసో లేదో, ఇక్కడికి వచ్చిన అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఏమని చేస్తాం తెలుసా? ప్రభువా, బిడ్డలు చదువుతూ ఉన్నారు, మంచి జ్ఞానం వారికి అనుగ్రహించు ప్రభువా. బేతనియలో మీ సేవకు యవన బిడ్డలను లేపుము ప్రభువా. యవన బిడ్డలు మీకు కావాలి ప్రభువా, తీర్మానం చేసుకోవాలి ప్రభువా, వాళ్ళు మీ కొరకు ప్రతిష్ఠించుకోవాలి ప్రభువా వాళ్ళని. ప్రతిరోజు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. ప్రతిష్ఠించుకోవాలి యవన బిడ్డలు. అవన్నీ మన జీవితంలో జరగాలంటే ముందుగా మనం ఏం చేయాలా? దేవుని ఉపదేశాన్ని మనం అంగీకరించాలి. దేవుని ఉపదేశాన్ని మరవకుండా మన జీవితంలో దాన్ని మనము భద్రము చేసుకోవాలి. అప్పుడే దేవుడిచ్చే దీవెన మనము పొందగలం. కనుక అప్పుడు ఏం జరుగుతుంది అంటే, దయనుంది మంచివాడు అనిపించుకుందు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మంచివాడు అనిపించుకున్నాడు కదా. ఎక్కడ తెలుసా మీకు ఎవరికైనా? చూడండి, లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది. లూకాసు వార్త 2:52 చదవండి త్వరగా. లూకాసు వార్త 2:52. చదువు. దేవుని దయందును మనుషుల దయందును యేసు ప్రభు వర్ధిల్లుతా వచ్చినాడు. కనుక మీరు అనుకుంటారు చాలాసార్లు, యవనస్తులు ఏమనుకుంటారంటే, వాళ్ళతో మాకేం పని, వీళ్ళతో మాకేం పని, మేమెందుకు వాళ్ళకు ప్రైజ్లాడ్ చెప్పాలా, మేమెందుకు వాళ్ళ దగ్గర ఆ విధంగా తగ్గించుకొని బిహేవ్ మేమెందుకు చేయాలా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభు కూడా మనుషుల దయ అవసరమైంది కదా. మనుషుల దయందును దేవుని దయందును యేసు ప్రభు వర్ధిల్లుతా వచ్చినాడు. కనుక యవన బిడ్డలైన మీ జీవితంలో కూడా మనుషుల దయ అవసరము, దేవుని దయ అవసరం. కొంతమంది యవనస్తులను చూసి ఏమనిపిస్తుంది తెలుసా? అరే వీడు అసలు ప్రేజాడు కూడా చెప్పడు, ఎంత మూర్ఖుడు అనుకుంటారు. అయితే కొంతమందిని చూసి యవనస్తులను మేమే పలకరియాలనిపిస్తుంది. ఏం బాబు బాగుండవా,
ఏం తమ్ముడు బాగుండావా, వాళ్ళని చూస్తే అట్లా అనిపిస్తుంది అనమాట. కొంతమందిని చూసారే, వీడేంది ప్రేజలాడు కూడా చెప్పాడు, పెద్దలంటే భయం లేదు, కనపడే పెద్దల్నే గౌరవించకపోతే కనపడిన దేవుడిని ఎట్లా గౌరవిస్తాడు కదా. మన జీవితంలో ఇవన్నీ అభ్యాసం చేసుకోవాలా, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలా. అప్పుడే ఏమనిపిస్తుంది, నీవు దయనుంది మంచివాడు అనిపించుకుంటావు. రెండోదిగా చూద్దాం రండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం త్వరగా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేస్తాడంట. కనుక మన త్రోవలు సరళం కావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? స్వబుద్ధిని, పై వచనంలో ఉంటుంది, స్వబుద్ధిని మనము ఆధారం చేసుకోకూడదు, యెహోవా యందు నమ్మిక ఉంచాలా. మూడోదిగా ఆయన అధికారానికి మనము ఒప్పుకోవాలా. చాలాసార్లు స్వబుద్ధిని ఆధారం చేసుకొని చాలా నష్టపోయిన యవ్వనస్తులు దేవుని వాక్యంలో చాలామంది ఉన్నారు. అయితే స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద ఆధారపడి దీవెనలు పొందినటువంటి యవ్వనస్తులు కూడా చాలామంది మనము చూడవచ్చు. 1867 సంవత్సరము ఫిబ్రవరి 11వ తేదీన 7వ సంతానంగా ఒక వ్యక్తి జన్మించినాడు కదా. ఆ వ్యక్తి చాలా పేద కుటుంబంలో జన్మించినాడు. వాళ్ళకి సరిగా తినడానికే తిండి లేదు, రోజులు గడుస్తూ ఉన్నాయి, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, సరిగా తిండి లేదు, సరిగా బట్టలు లేవు కదా. 16 సంవత్సరాల వయసులో ఆ వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడు అంటే రైల్వే స్టేషన్లో బిస్కెట్లు అమ్ముతూ వచ్చినాడు. మీరు చూసినారా ఎప్పుడన్నా రైల్వే స్టేషన్లో బిస్కెట్లు అమ్మే వాళ్ళని చూసినారా? వాళ్ళు ఎంత దయగా అరుస్తూ ఉంటారు కదా, సార్ బిస్కెట్లు కొనుక్కోండి సార్, బిస్కెట్లు కొనుక్కోండి సార్, న్యూస్ పేపర్ కొనుక్కుంటారా సార్ అడుగుతూ ఉంటారు కదా. అంత దయనీయమైనటువంటి పరిస్థితి అతనిది. అతడు ఆ విధంగా ఆ బిస్కెట్లు, ఆ న్యూస్ పేపర్సు, ఆ విధంగా తాను అమ్ముతూ తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాడు. ఒక చోట ఒక నేమ్ బోర్డు మీద ఒక వాక్యము అతన్ని ఆకర్షించిందంట. అక్కడ ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పాపముల కొరకు ఆయన చనిపోయినాడు, తిరిగి లేచినాడు, ఆయన యందు విశ్వాసం ఉంచుము అని రాసినాడంట. అప్పుడు యవనసుడు అనుకున్నాడు, ఇదంతా నాకెందుకు, యేసు ప్రభు గురించి, ఈయన నమ్మకం విశ్వాసం గురించి నాకెందుకు అని అప్పుడు పట్టించుకోలేదంట. ఆ తర్వాత క్రమక్రమంగా ఆ మాటలు తనని ఆకర్షించినాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు డబ్బులు కొంచెం జమ చేసుకున్నాడు, కాలేజీలో చేరినాడు. కాలేజీలో చేరితే చదువు కూడా అతనికి సరిగా అబ్బలేదంట. ఇప్పుడు ఏం క్వాలిటీస్ ఉండే అతనికి? డబ్బు లేదు, పేదరికం, చదువు అబ్బలేదు కదా. ఎంత దయనీయమైన పరిస్థితులలో అతని జీవితం ఉంది. అయినా కూడా ఏమాత్రం పట్టు వదలకుండా దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేసుకుంటూ వచ్చినాడు. అప్పటి నుంచి కూడా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడంట, చిన్న చిన్న ప్రయోగాలు చేసేటటువంటి వాడు. ఆ ప్రయోగాలు చేస్తూ 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 చివరకు బల్బును కనుగొన్నాడు. ఆయనే థామస్ అల్వా ఎడిసన్ కదా. అంత గొప్ప సాక్ష్యం చెప్తా వచ్చినాడు. ఏం చెప్తా వచ్చినాడంటే, ప్రపంచానికి మీరు వెలుగు ఇవ్వగలిగినారు. మీరు ఎట్లా ఇవ్వగలిగినారు అంటే, అతను ఒక మాట, అద్భుతమైన మాట అన్నాడు. ఏంటి అదంటే, యేసు ప్రభు నా జీవితాన్ని వెలిగించినాడు, నేను ప్రపంచానికి వెలుగును తీసుకొని వచ్చిన. కనుక యవ్వన బిడ్డలైన మీరు కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవునిపై ఆధారపడి ప్రపంచానికి వెలిగించేవారుగా ఉండాలి. యేసు ప్రభు శిష్యుల గురించి ఒక మాట రాయబడింది, అదిగో భూమిని తలక్రిందులు చేలువారు వస్తూ ఉన్నారంటాడు ఒక సందర్భంలో. ఎవరంట వాళ్ళు? భూమిని తలక్రిందులు చేసేటటువంటి వారు. వాళ్ళు ఒకప్పుడు యేసు ప్రభు సిలువ వేసే సందర్భంలో వాళ్ళందరూ పారిపోయినారు, ఒక్క కూడా నిలబడలేకపోయినారు. అయితే ఒక దినం ప్రభుకు సమర్పించుకున్నారు, తప్పు తెలుసుకున్నారు, దేవుడు వారిని తిరిగి దీవించి ఆశీర్వదించి వాళ్ళకి శక్తినిచ్చినాడు. వాళ్ళు భూమిని తలక్రిందులు చేస్తూ వచ్చారు. కొత్త నిబంధనలు కూడా అపోస్తులైన పౌలు నీడను తాకితే కూడా స్వస్థత పొందినారంట. నీడను, పౌలు యొక్క నీడను తాకుతూ వచ్చినప్పుడు కూడా వారి జీవితాల్లో స్వస్థత పొందుతూ వచ్చినారు. ఇలాంటి అద్భుతాలు యవ్వన బిడ్డలైన మీ జీవితంలో దేవుడు చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడు చదువు గురించే మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదా. 10th క్లాస్లో మంచి మార్కులు రావాలని అమ్మాయిలు అబ్బాయిలు అనుకుంటారు. దేవుడు మంచి మార్కులు ఇస్తే ఇంటర్మీడియట్ మంచి మార్కులు, ఇంటర్మీడియట్ అయిపోతానే ఎంసెట్లో ర్యాంక్, తర్వాత బీటెక్, తర్వాత ఇదే 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 సరిపోయింది. కానీ నా యవ్వన జీవితం ప్రభు కొరకు నేను సమర్పించుకోవాలా, ప్రభు నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేసినాడు, ప్రభు నన్ను వెతికినాడు, ప్రభు నన్ను రక్షించినాడు, ప్రభు కొరకు నేను ప్రతిష్ఠించుకోవాలా, ప్రభు కొరకు నేను పనిచేయాలా, ప్రభు కొరకు నేను జీవించాలా. ప్రభా ఇదిగో బేతనీయలో నీ కాడి మోయడానికి నేను సిద్ధంగా ఉన్నా ప్రభా,
నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నీ కాడి నా మీద మోయి ప్రభువా అని అడిగే యవనస్తులను దేవుడు చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నీ త్రోవలు సరళం చేయాలంటే మొట్టమొదటిగా స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. నీ బుద్ధి, నీ జ్ఞానం అంతా కూడా పక్కన పెట్టు. దేవుని చిత్తానికి అప్పచెప్పుకో. ప్రభా నీ చిత్తమైతే నా జీవితంలో ఇది జరిగించు. ప్రభా నీ చిత్తమైతే నా జీవితంలో దీన్ని చేయి. ప్రభా నీ చిత్తమైతే నా త్రోవను సరళం చేయి. కనుక త్రోవలు సరళంగా ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు ఈ నుంచి స్ట్రైట్గా గాంధీ రోడ్డు వరకు పోతాం. ఎందుకు? రోడ్డు బాగా ఉంది కాబట్టి. అక్కడ పోయిన తర్వాత బండికి బ్రేక్ వేస్తాం. ఎందుకు? అక్కడ ఏం చేసినారు? అంతా తోగినారు కాబట్టి అక్కడ బ్రేక్ వేసి నిదానంగా చూసుకొని పోతాం. మళ్ళీ గాంధీ రోడ్డు ఎక్కుతానే చక్కగా గాంధీ బొమ్మ వరకు ఫుల్ రైజ్లో పోవచ్చు. ఎందుకు? త్రోవ దారి చక్కగా ఉంది. కనుక యవ్వన జీవితాల్లో మీరు కూడా సరైన మార్గంలో ప్రయాణం చేయాలంటే సరైనటువంటి మీరు త్రోవలోనికి రావాలి. ట్రైన్ తయారు చేసిన తర్వాత ట్రైన్ ట్రాక్లోకి ఎక్కిస్తే ఆ ట్రైన్ బ్రతికినంత కాలం ట్రాక్లో తిరుగుతూ ఉంటుంది కదా, తిరుగుతూ ఉంటుంది. ట్రాక్ దాటి పక్కకు వస్తే ఏమవుతుంది? ట్రైను ఉండే వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు. ట్రైన్ భూమి మీద నడవలేదు. కనుక యవ్వన బిడ్డలైన మీ జీవితంలో ప్రభుని అడగండి, ప్రభువా నా త్రోవను సరళం చేయి, ప్రభువా నా త్రోవను సరళం చేయి. ఇన్ని దినాలు స్వబుద్ధిని నేను ఆధారం చేసుకున్నా, నాకు అన్నీ తెలుసు అనుకున్నా, నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తూ వచ్చిన ప్రభా అంతా కూడా ఒట్టిది, ఏం లేదు ప్రభా అంతా కూడా ఒట్టిది, ప్రభా నన్ను క్షమించని ప్రభువుని ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆయన సమీపముగా ఉండగానే మనం ఏం చేయాలంట? ఆయన్ను మనము వేడుకోవాలా. రెండోది, నన్ను వెదుకు వారందరూ కూడా కనుగొందురని దేవుని వాక్యం చెప్తా ఉంది. నువ్వు దేవుని వెతికితే తప్పకుండా దేవుని నువ్వు కనుగొనగలవు. ఇదొక వృత్తాంతం చెప్పి నేను ముగిస్తాను. జిమ్మి అనేటటువంటి ఒక వ్యక్తి ప్రతిరోజు 12 గంటల సమయంలో చర్చికి పోయేవాడంట. ఏ టైంలో? మధ్యాహ్నం 12 గంటలకు చర్చికి పోయేవాడంట. చర్చికి పోయి చర్చిలో ప్రేయర్ చేసుకొని తిరిగి వచ్చేవాడంట. అతడు ఎట్లుంటాడంటే వస్త్రాలన్నీ కూడా మురికి పట్టిపోయి ఉంటాయి, వస్త్రాలన్నీ కూడా చినిగిపోయి ఉంటాయి. అతడు తల సరిగా దూకోకుండా, వస్త్రాలు సరిగా ఉండవు, మురికిగా కనపడతా ఉంటాడు. అతను రోజు లోపల పోయి వచ్చేది వాచ్మెన్ గమనించినాడు. వాచ్మెన్ ఒకరోజు అతని దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు, నువ్వు లోపలికి రోజు పోతా ఉన్నావు, వస్తూ ఉన్నావు, లోపల ఏమైనా దొంగతనం చేస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు జిమ్మి అంటాడు, లేదు నేనేం దొంగతనం చేయలేదండి అంటాడు. మరి లోపల పోయి నువ్వు ఏం చేసి వస్తానవా అని అడుగుతాడు. నేను లోపలి పోయి ప్రార్థన చేసుకొని వస్తానయ్యా అంటాడు. ఏం ప్రార్థన చేసుకుంటావయ్యా? 1 నిమిషం కూడా ఉండవు లోపల, పోతావు వెంటనే వచ్చేస్తావు, లోపల ఏం ప్రార్థన చేస్తావు అని అడిగినాడు. అప్పుడు ఆ జిమ్మి అంటాడు, నాకు దీర్ఘ ప్రార్థనలు చేయడం రాదు, నాకు చదువు సరిగా రాదు, నేను చర్చిలోకి పోయి ఒకే ఒక మాట అనేవాడంట. ఏమనేవాడు? యేసయ్యా ఇదిగో నేనే నీ జిమ్మిని అనేవాడంట. ఏమనేవాడు? యేసయ్యా ఇదిగో నేనే నీ జిమ్మిని అని చెప్పి ఆ మాట చెప్పి చర్చిలోంచి బయటకు వచ్చేస్తానయ్యా, అంతే నేను చేసేది, నాకు దీర్ఘ ప్రార్థనలు రావు అంటాడు. సరే, ఈ విధంగా రోజు జరుగుతూ ఉంది. ఒకరోజు జిమ్మికి జబ్బు చేస్తుంది. హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అక్కడ ఉండే రోగులందరూ కూడా బాగా మంచిగా యేసుప్రభు గురించి చెప్పేవాడు. యేసుప్రభు గురించి ఆ జిమ్మి బాగా చెప్పేవాడు. ఒకరోజు నర్సు అడుగుతుంది, నర్సు సిస్టర్, జిమ్మి నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు, నీ పక్కన ఉన్న పేషెంట్లు కూడా ఇంత సంతోషంగా ఉన్నారు, ఏంది దానికి కారణము అని అడుగుతుంది. అప్పుడు ఆ జిమ్మి అంటాడు, నా దగ్గరికి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి నా పక్కనే కూర్చొని నాతో చాలా విషయాలు మాట్లాడతాడు, చాలా విషయాలు నాకు చెప్తాడు. అతను వచ్చి పోతే నా హృదయం ఎంతో సంతోషంగా ఉంటుంది, ఆ సంతోషాన్ని నేను వీళ్ళకు కూడా పంచుతూ వచ్చినాను, అదే నా సంతోషము అంటాడు. అప్పుడు ఆ సిస్టర్ అంటుంది, నేను ప్రతిరోజు 12 గంటల టైంలో డ్యూటీలోనే ఉన్నాను కదా, నేను ఎవరు నీ దగ్గరికి రావడం లేదే, నువ్వేమో వస్తావంటా ఉన్నారు అని. అప్పుడు జిమ్మికి అర్థమైంది, నీకు గణపలే నాకు గణపడతా ఉన్నాడు, ఎవరైనా యేసయ్య ప్రతిరోజు వచ్చేవాడంట. జిమ్మి ఇదిగో నీ యేసయ్య. జిమ్మి ఏం ప్రార్థన చేసినాడు? యేసయ్య ఇదిగో నీ జిమ్మి. యేసుప్రభు ఏమంటా వచ్చినాడు? జిమ్మి ఇదిగో నీ యేసయ్య నీ పక్కనే ఉన్నాడు. కొద్ది రోజులకు స్వస్థత పొందినాడు, గొప్ప దైవజనుడైనాడు. యవన బిడ్డలైన మీ జీవితంలో కూడా దేవుని నువ్వు వెతకాలా. దేవుని నువ్వు వెతికితే దేవుడు నీకు కనబడేవాడుగా ఉంటాడు. వెతుకుతున్నామా దేవుణ్ణి?
దేవుణ్ణి అన్వేషిస్తూ ఉన్నామా? మేము యవనస్తులుగా ఉండే దినాల్లో రక్షింపబడక మునుపు చెప్తాను నేను, అసలు దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, నేను దేవుని తెలుసుకోవాలని చెప్పి అన్ని గ్రంథాలు చదవడం మొదలుపెట్టాము. తెలుసు, సండే స్కూల్కి వస్తూ ఉన్నాం, దేవుని వాక్యం వింటూ ఉన్నాం. అరే వీళ్ళు ఇంతగా చెప్తా ఉన్నారు, ఇందులో ఏముందో తెలుసుకోవాలా. తెలుసుకున్నా ఏమీ లేదు, అందులో ఉన్నదంతా కూడా జీవగ్రంథము దేవుని వాక్యమే. అప్పటి నుంచి దేవుని వాక్యంలో దేవుని వెదగడం ప్రారంభించిన. ప్రభా నాకు కనబడు, ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నన్ను ప్రతిష్ఠించుకో. యవనస్తునిగా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చిన, ప్రభా నీ సేవ చేయాలా, నీ కొరకు నేను జీవించాలా, ప్రభా నాకు కూడా అవకాశమే అంటే దేవుని చిత్తంలో నేను లేనేమో, దేవుడు నన్ను మళ్ళీ తిరిగి కాలేజీకి పంపించినాడు. సరే, ఏది ఏమైనా కూడా యవన బిడ్డలైనా మీ జీవితంలో ప్రభువును వెతికేవారుగా ఉండాలా, ప్రభువును ప్రతిష్ఠించుకోవాలా. ప్రభువు తప్ప మన జీవితంలో ఏది కూడా ఉండకూడదు కదా. నీ 100 పైసల జీవితాన్ని, నీ 1 రూపాయి జీవితాన్ని యేసు ప్రభు చేతిలో పెడితే దాన్ని దేవుడు దీవిస్తాడు. ఒక మాట, ఆ ఏలియా ప్రవక్తకు ఆమె ఏమిచ్చింది? అయ్యా నా దగ్గర ఏం లేదయ్యా, కొంచెం పిండి ఉంది, ఆ పిండితో నేను నా కుమారుడు రొట్టె చేసుకొని తిని చనిపోవాలనుకున్నామంటే అప్పుడు ఆయన ఏమంటాడు? ఆ రొట్టె నాకీ అమ్మా. ఆ రొట్టె ఏం చేసింది? ఆ ప్రవక్తకి ఇచ్చింది. బ్రతికినంత వరకు ఆ గంపలో పిండి అయిపోలేదంట కదా. ఏం అద్భుతం ఇది. ఇంకొక మాట చెప్తాను నేను. యేసు ప్రభుల వారు 3 రోజులు ప్రసంగమైన తర్వాత ప్రసంగానికి వచ్చిన వాళ్ళు విన్నవారు అలసిపోయింటారు కదా. అప్పుడు యేసుప్రభు శిష్యులు వచ్చి ప్రభు వీళ్ళని పంపి అంటే యేసుప్రభు ఏమంటాడు? వారికి మీరే భోజనము పెట్టుడి. అద్భుతమైన మాట. దాని గురించి చాలా చాలా ప్రసంగం ఉంది. ప్రభు చిత్తమైతే నేను ఇంకొకసారి చెప్తాను. వారికి మీరే భోజనం పెట్టుడి. యాడుంది ప్రభు మా దగ్గర భోజనం? నిన్ను వెంబడిస్తూ ఉన్నాము, నిన్ను వెంబడిస్తే మా దగ్గర ఆన్సి వస్తాయి డబ్బులు, మేము ఎక్కడ ఇంతమందికి భోజనాన్ని తీసుకురాగలము? చిన్న పిల్లోని దగ్గర ఏముందంట? చిన్న పిల్లోని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు. దేవుడు ప్రార్థన చేసి ఆశీర్వదించితే ఎన్ని వేల మంది? 5,000 మంది తిని 12 గంపలు. నీ చిన్న జీవితాన్ని యవన బిడ్డ యేసు ప్రభు చేతిలో పెట్టు. యేసు ప్రభు నిన్ను దీవిస్తాడు. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. నీలో నుండి గొప్ప కార్యాలు బయలువెడలాలని దేవుడు కోరుతా ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుని వలన మేము సూర్యకార్యములను జరిగించుచున్నాము. దేవుని వలన నువ్వు సూర్యకార్యములు జరిగించేవాడుగా నువ్వు ఉండాలని దేవుని యొక్క సంకల్పం. కనుక యవన బిడ్డలైన మీరు ఈ దినమే ప్రతిష్ఠించుకుందాం. ప్రభా ఇన్ని దినాలు వాక్యం వింటున్నాను, పోతా ఉన్నాను, మీ కొరకు నేను ప్రతిష్ఠించుకోలేకపోయినా, ఎన్నోసార్లు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నా, మీ ఎందుకు నమ్మిక ఉంచలేకపోయినా, నా ఇష్ట ప్రకారం నడుచుకున్నటను బట్టి నా జీవితంలో అభివృద్ధిని నేను చూడలేకపోతా ఉన్నాను. కనుక కొంతమంది యవనస్తులు ఎప్పుడు నిరాశగా ఉంటారు, ఎప్పుడు కూడా నిరాశగా ఉంటారు. ఏమమ్మా ఎందుకమ్మా అట్లా ఉన్నామంటే, ఏందంకుల్ ఏం జరగడం లేదు అంకుల్. బాయ్స్ కూడా అట్లనే, ఏం జరగడం లేదు ప్రకాష్ అన్న. ఎందుకు జరగడం లేదు? దేవుడు ఆశీర్వాదానికి కారకుడు, సర్వభూమి ఆయనదే, ఆశీర్వాదానికి ఆయన కర్త, ఆశీర్వాదం ఇచ్చేవాడు ఆయనే. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని దేవుని యొక్క సంకల్పం. కనుక నువ్వు ఇప్పుడే నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనకుండా దేవుని వైపు చూసినట్లయితే దేవుడిచ్చే దీవెన ఆశీర్వాదం నువ్వు పొందగలవు. అలాగ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి మనసులో ప్రార్థన చేసుకోండి. 1 నిమిషము మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను ఎంతో నష్టపోయినా ప్రభువా, మీ యందు భయభక్తులు నేను ఉంచలేకపోయినా ప్రభువా, నన్ను క్షమించు, నా త్రోవను సరళం చేయి ప్రభువా. నేను కూడా ప్రభువా దయనుంది మంచివాడని అనిపించుకున్నట్టుకు నాకు కూడా సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు.